అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ 25 ఏళ్ళు దాటిన అబ్బాయి లైఫ్ మాత్రం పైకి కనబడినంత సరదాగా అయితే ఉండదు. ఓరా నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. రేపటి నుంచే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. 8 బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం. అయోధ్య విరాళాలు, నీటి లీకేజ్ పై నిలదీస్తామన్న విపక్షాలు. కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష భేటీలో రసాభాస. టీఎంసీ రెబల్ ఎంపీలకు ఆహ్వానంపై విపక్షాల ఆగ్రహం. సమావేశం నుంచి పలు పార్టీల వాకౌట్. సోషల్ మీడియా పోస్టులపై పార్లమెంటులో చర్చించాలన్న ఏపీ ఎంపీలు. మెట్రో 2వ దశ సంగతేంటని ప్రశ్నించిన తెలంగాణ సభ్యులు. ఎస్ఐఆర్ ప్రక్రియను ఇన్ఛార్జ్ మంత్రులు పర్యవేక్షించాలన్న రేవంత్. నిర్లక్ష్యంగా వ్యవహరించే నేతలకు కార్పొరేషన్ పదవులు ఇవ్వబోమని స్పష్టీకరణ. క్యూర్ పరిధిలో ఎల్ఐజీ ఇందిరమ్మ ఇళ్లకు రేపు శ్రీకారం. 1,00,000 కేటాయించామన్న మంత్రి పొంగులేటి. పేదల సొంతింటి కల సాకారం చేస్తామని వెల్లడి. ఏపీలో 11,000 మందికి ఓపీఎస్ అమలుపై ఉద్యోగుల హర్షం. విశాఖలో కృతజ్ఞత సభ. కూటమి ప్రభుత్వం వెలుగులు నింపిందని సంతోషం. ఉత్తర ఈశాన్య రాష్ట్రాల్లో వరద బీభత్సం. జమ్మూ కాశ్మీర్లో కొండ చర్యలు విరిగిపడి 17 మంది దుర్మరణం. నాగాలాండ్లో 8 మంది మృతి. రేపటి నుంచి జరగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాడివేడిగా సాగనున్నాయి. అయోధ్య రామ మందిరం విరాళాల దుర్వినియోగం, నీట్ పేపర్ లీకేజ్ సహా పలు కీలక అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని విపక్షాలు ప్రకటించాయి. ఈ మేరకు కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష భేటీలో తమ వైఖరిని స్పష్టం చేశాయి. మరోవైపు సభలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని కేంద్రం కోరింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి జరగనున్నాయి. ఆగస్టు 13 వరకు కొనసాగనున్న ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం 8 బిల్లులను సిద్ధం చేసింది. రేపు పార్లమెంటు ముందుకు 2 కీలక బిల్లులు రానున్నాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 33 నుంచి 37కు పెంచుతూ రూపొందించిన బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనుంది. వందేమాతరం గేయానికి జాతీయ గీతం హోదా కల్పిస్తూ రూపొందించిన బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పక్షాలు సహకరించాలంటూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష భేటీ వాడివేడిగా సాగింది. ఈ సమావేశానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సహా 40 రాజకీయ పార్టీలకు చెందిన 58 మంది నాయకులు హాజరయ్యారు. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే కాంగ్రెస్, టీఎంసీ, సమాజ్వాదీ పార్టీ, డీఎంకే, జేఎంఎం, నేషనల్ కాన్ఫరెన్స్, శివసేన, యూబీటీ, ఆమ్ ఆద్మీ, వామపక్ష పార్టీలు వాకౌట్ చేశాయి. 20 మంది తిరుగుబాటు ఎంపీలకు ఆహ్వానం పంపడంపై టీఎంసీ నిరసన తెలిపింది. తిరుగుబాటు ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం తెలపలేదని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా పేర్కొన్నారు. టేబుల్ ఆఫీసు జాబితాలో టీఎంసీ బలం 28గా ఉందన్నారు. 91వ సవరణ తర్వాత ప్రత్యేక కూటమికి ఆస్కారం లేదని వివరించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకే వాకౌట్ చేశామని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ తెలిపారు. తుది నిర్ణయం తీసుకోకుండా టీఎంసీ సంఖ్యాబలం అంచనా వేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. కాసేపటికి విపక్ష ఎంపీలు మళ్లీ సమావేశానికి తిరిగొచ్చారు. అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో అయోధ్య రామమందిరం విరాళాల దుర్వినియోగం, నీట్ పేపర్ లీక్, పెట్రోల్లో E20 ఇంధన మిశ్రమం వంటి అంశాలపై పార్లమెంట్లో చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. మణిపూర్లో పరిస్థితులపైన చర్చించాలని కోరినట్లు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ తెలిపారు. సోనం వాంగ్చుక్ చేస్తున్న నిరసనపై కూడా చర్చ జరగాలని సమాజ్వాదీ పార్టీ డిమాండ్ చేసింది. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రస్తుతమున్న 543 లోక్సభ స్థానాల బలంతోనే అమలు చేయాలని డీఎంకే కోరింది. అటు పార్లమెంట్ ఎంత బాగా పనిచేస్తే దేశానికి అంత ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని అఖిలపక్ష భేటీలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. ఉభయ సభల్లో విపక్షాల అభిప్రాయాలను వింటామని రిజిజు స్పష్టం చేశారు. విపక్షాలు కూడా తమ వాదనలను వింటారని ఆశిస్తున్నామని కిరణ్ రిజిజు ఆశాభావం వ్యక్తం చేశారు. సానుకూల చర్చల తర్వాత ప్రభుత్వం తీసుకొచ్చే బిల్లులకు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్లో నదుల అనుసంధానం, ఆక్వా, పొగాకు రైతుల సమస్యలపై పార్లమెంటులో చర్చించాలని తెలుగుదేశం జనసేన నేతలు అఖిలపక్ష భేటీలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి జిల్లాకు నిధులు అందించాలని కోరినట్లు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, జనసేన ఎంపీ బాలశౌరి తెలిపారు. ఈ రాష్ట్రానికి కీలకమైన సాగునీటి ప్రాజెక్టులకు ఆర్థిక సాయం కోసం పార్లమెంటు సమావేశాల్లో ప్రయత్నిస్తామని చెప్పారు. రైతులకు కేంద్ర సహకారంపై రోడ్ మ్యాప్ రూపొందించాలని కోరినట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో విచ్చలవిడిగా సాగుతున్న వ్యక్తిత్వ హననాన్ని అడ్డుకోవాలంటే పటిష్ట చట్టం తీసుకురావాలనే అంశాన్ని ప్రస్తావించినట్లు చెప్పారు. రైతాంగం ఇటువంటి ఇబ్బంది పడకుండా ఏ పంటలు వేసుకుంటే బాగుంటుంది, సరైనటువంటి ఉత్పత్తి లేక ఇబ్బంది పడుతున్నటువంటి విషయాల మీద పార్లమెంట్ లో కూలంకషంగా చర్చించి దాన్ని ఒక రోడ్ మ్యాప్ ను ఆలోచించమని చెప్పేసి కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో వ్యక్తిగత హననం అనేది జరుగుతూ ఉందో దీనిపైన ఒక చర్చ జరగాలి, దీనిపైన కొన్ని చట్టాలు తీసుకురావాలి. అందరికీ ఉంది, ఫ్రీ స్పీచ్ అనేది మాట్లాడటానికి ఉంది. ఎవరైనా వ్యక్తిగతంగా హననం చేస్తే దాన్ని మాత్రం ఖండించాల్సిన అవసరం ఉంది, దాన్ని మాత్రం ఆపాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనిపైన కొత్తగా ఏమన్నా చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానిపైన ఒక చర్చ జరగాలని చెప్పి కోరాం. షెల్ కంపెనీస్ పైన, ఈ మ్యూల్ అకౌంట్స్ పైన, ఈ సోషల్ మీడియాలో వ్యక్తిగత హననం పైన చర్చ తీవ్రంగా జరగాలి అని చెప్పి మేము కోరడం జరిగింది. హైదరాబాద్ మెట్రో రెండో దశపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని తెలంగాణ ఎంపీలు డిమాండ్ చేశారు. ఢిల్లీలో కేంద్రం నిర్వహించిన అన్ని పార్టీల సమావేశానికి హాజరైన బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రీజనల్ రింగ్ రోడ్డుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాలని కోరినట్లు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బద్దిరాజు రవిచంద్ర తెలిపారు. డీలిమిటేషన్ బిల్ అనేది చర్చ పెట్టకుండా దక్షిణ భారతదేశానికి నష్టం వచ్చే విధంగా ప్రోరేటా ద్వారా చేయాలి అన్న ఆలోచనను మేము వ్యతిరేకించడం జరిగింది. రీజనల్ రింగ్ రోడ్ సెషన్లోనే ఎప్పుడు క్యాబినెట్ మీటింగ్ ఉంటే అప్పుడు పెట్టి దాన్ని అప్రూవ్ చేసి టెండర్లకు పంపించాలని మా మొట్టమొదటి కోరిక తెలంగాణ పార్లమెంట్ సభ్యులందరిది. మెట్రో ఫేజ్ 2 దాన్ని స్పీడప్ చేయాల్సిన అవసరం ఉన్నట్టుగా మేము దీని మీద ఈసారి అందరినీ అడుగుతున్నాం. ఈసారి మాన్సూన్ సెషన్లో దీన్ని డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్లో సెకండ్ ఫేజ్ మెట్రో మీరు శాంక్షన్ చేశారు, వాళ్ళు పని నడుస్తుందన్నారు. మీ ఇద్దరు అండర్స్టాండింగ్ ఏందో, ఆ చర్చ ఏందో, ఆ ఇద్దరి మధ్యలో ఉన్న అనుబంధం ఏందో బయట పెట్టండి. అది ఎందుకు ఆగిపోయిందో దాన్ని కూడా పార్లమెంట్లో చర్చకు రావాలని చెప్పేసి అడగడం జరిగింది. తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సర్వే ఎస్ఐఆర్ను ఇన్ఛార్జ్ మంత్రులు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ విషయంలో నిర్లక్ష్యానికి తావులేదని తేల్చి చెప్పారు. ఎస్ఐఆర్ గడువు ఆగస్టు 3 వరకు ఉండగా అప్పటి వరకు ఎవరూ గాంధీ భవన్కు రావద్దని స్పష్టం చేశారు. కార్పొరేషన్ చైర్మన్ పదవులు, పార్టీ పోస్టుల కోసం గాంధీ భవన్ చుట్టూ తిరిగే నేతలకు అపాయింట్మెంట్లు ఇవ్వొద్దని తేల్చి చెప్పారు. హైదరాబాద్లో కూర్చొని రాజకీయాలు చేసే పరిస్థితి ఇక ఉండదని హెచ్చరించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సర్వేపై కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జూమ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. సోమవారం నుంచి 10 మంది ఇన్ఛార్జి మంత్రులు అన్ని జిల్లాల్లో ఎస్ఐఆర్ పై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారని, పార్లమెంట్ సమావేశాల్లో ఉన్న ఎంపీలు ఎప్పటికప్పుడు సమీక్షలు కొనసాగించాలని సూచించారు. ఇన్ఛార్జీలుగా ఉన్న చోట ఎంపీలు నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఎస్ఐఆర్ గడువును ఆగస్టు 3 వరకు పొడిగించడం కాంగ్రెస్ పార్టీకి వచ్చిన కీలక అవకాశమని, ప్రతి నాయకుడు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇప్పటికే 489 సమావేశాలు నిర్వహించినప్పటికీ వెనుకబడిన చోట్ల ఇప్పటికైనా చురుకుదనం చూపాలని ఆదేశించారు. పార్టీ పరంగా ఎస్ఐఆర్ ఇన్ఛార్జీలుగా పనిచేస్తున్న నాయకులు పరస్పర సమన్వయంతో ముందుకెళ్లాలని, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, చైర్మన్లు BLOల నివేదికల కంటే BLAల నివేదికలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. కేవలం BLOల నివేదికలపైనే ఆధారపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వచ్చే 10 రోజులు ఎన్నికల ప్రచారం తరహాలో ప్రతి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించాలని మంత్రులు సహా ఇతర ప్రజాప్రతినిధులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 30న మరోసారి పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నివేదికలు పరిశీలిస్తామని సీఎం తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారి పేర్లను కార్పొరేషన్ చైర్మన్ల పదవుల కోసం పరిశీలించబోమని తేల్చి చెప్పారు. ఎస్ఐఆర్ ను ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, అత్యుత్తమంగా పనిచేసే 100 మంది BLAలకు రాహుల్ గాంధీని కలిసి ఫోటో దిగే అవకాశం కల్పిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
తెలంగాణలో ఎల్నినో ప్రభావం వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు, రైతులు తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ చర్యలపై మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్బాబు కలెక్టరేట్లో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వర్షాభావ పరిస్థితుల్లో వివిధ శాఖలు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు మంత్రులు దిశానిర్దేశం చేశారు. భూగర్భ జలాల పరిరక్షణకు క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రులు పేర్కొన్నారు. భూగర్భ నీటి పరిరక్షణకు ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించనున్నట్లు వెల్లడించారు. వర్షాభావం వల్ల ప్రాజెక్టులో నీటి మట్టాలు తగ్గుతుండటంతో తాగునీటికి ప్రథమ ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. రాబోయే 3 నెలల పాటు కరువు పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నందున రైతులు వరికి బదులు ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని సూచించారు. ఈనాడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిని వర్షాలు వస్తాయి, గతంలో మాదిరిగా ఆగస్టులోనూ సెప్టెంబర్లోనూ భావించి మీరు నాటు పెట్టకుండా వరి ప్యాడీకి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అనుభవపూర్వకంగా ఆ యొక్క భూమి నేలల యొక్క స్వభావాన్ని దృష్టిలో పెట్టుకొని పడుతున్నటువంటి చిరుజల్లులకి చిరుధాన్యాలు వేస్తారా, పప్పు ధాన్యాలు వేస్తారా, నూనె గింజలు వేస్తారా, హార్టికల్చర్కి వెళ్తారా, భూగర్భ జలాల మీద ఆధారపడే రైతులు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలా. అదేవిధంగా ముందుగా మంచినీటికి సంబంధించి జిల్లా యంత్రాంగంతో పాటు భగీరథ అధికారులతో పాటు అన్ని శాఖలు కూడా సమన్వయంతో పనిచేయాలని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 11,000 మందికి ఓపీఎస్ అమలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చరిత్రాత్మకమని ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు హామీ ఇవ్వకపోయినా తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. విశాఖలో ఉద్యోగులు కృతజ్ఞతాభివందన సభ నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఉపాధ్యాయులు, ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు చిత్రపటానికి ఉద్యోగులు పాలాభిషేకం చేశారు. సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. సిపిఎస్ రద్దుతో 1,000 మంది ఉద్యోగుల జీవితాల్లో కూటమి ప్రభుత్వం వెలుగులు నింపిందన్నారు. భవిష్యత్తులోనూ కూటమి ప్రభుత్వ విజయానికి పూర్తి మద్దతు ప్రకటిస్తామని ఉద్యోగులు వెల్లడించారు. 13-14 సంవత్సరాల పోరాటంలో చాలా పోరాటాలు చేసాం. ఇందులో మాకు అందినటువంటి ఆపన హస్తం ఏదైనా ఉందంటే అది శ్రీ చంద్రబాబు నాయుడు గారేనండి. 2003లో మాకు డిఎస్సి అనేటువంటి నారు పోసారు ఆయన. తర్వాత కొన్ని కారణాల వల్ల మేము సిపిఎస్లోకి నెట్టబడ్డాం. తర్వాత 2026లో ఇన్ని సంవత్సరాల తర్వాత అదే వ్యక్తి మరలా మాకు పునర్జన్మం ఇచ్చినట్లుగా ఓపీఎస్లోకి తీసుకొచ్చారు. ఆయనకి మనం ఏమిచ్చి మనం రుణం తీర్చుకోవాలి? ఆయన జీవితాంతం మన గుండెల్లో పెట్టుకొని చూసుకోవడం తప్ప అంతకుమించి ఆయనకి మనం చేసేది ఇంకేమీ లేదు. ఏ విధంగా అయితే తల్లిదండ్రులకి మనం రుణం తీర్చుకోలేమో ఎప్పటికీ కూడాను, అలానే మన చంద్రబాబు నాయుడు గారికి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలని చెప్పేసి ఒక్కసారి ఆలోచిస్తే మనకి సందర్భం వచ్చిన ప్రతిసారి కూడాను రుణం తీర్చుకునే అవకాశాన్ని మేము అందిపుచ్చుకుంటామని చెప్పేసి ఉపాధ్యాయులందరి తరఫున కూడాను నేను విన్నపించుకుంటున్నాను. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి పర్యటన సందర్భంగా గిరిపుత్రులకు ఇచ్చిన మాటను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారు. పవన్ చొరవతో అంగన్వాడీ కేంద్రం, తాగునీటి సదుపాయం, సీసీ రోడ్లు వంటి వస్తువులు అందుబాటులోకి వచ్చాయి. గిరిజన గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేందుకు ఇటీవల పవన్ కళ్యాణ్ బల్లగరువుకు వెళ్లారు. పర్యటనలో భాగంగా వెలగపాడు, కొరపర్తి గ్రామాల్లో గిరిజనులతో మమేకమయ్యారు. సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్న ఆయన అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కార్యరూపం ఇస్తూ ₹1 కోటి పనులు పూర్తి చేశారు. గిరిజన ప్రాంతాల్లో నివసించే మహిళలు, చిన్నారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని బల్లగరువు, వెలగపాడు, కొరపర్తి గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలను నిర్మించారు. కొరపర్తిలో ఎంపీపీ స్కూల్ భవనం పునరుద్ధరణ, తాగునీటి కోసం బోరు, నీటి సరఫరా కోసం పైప్లైన్లు, గ్రామంలో సీసీ రోడ్లు నిర్మించారు. గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. హైదరాబాద్లోని పేదల సొంతింటి కలను నిజం చేయబోతున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. క్యూర్ పరిధిలో 1,00,000 ఎల్ఐజీ ఇందిరమ్మ ఇళ్లకు రేపు శ్రీకారం చుట్టబోతున్నట్లు చెప్పిన మంత్రి దరఖాస్తు విధానం, అర్హతలు, బ్రోచర్ను విడుదల చేస్తామని వెల్లడించారు. తొలి విడతలో ప్రతి నియోజకవర్గానికి 500 ఇళ్ల చొప్పున నిర్మాణానికి నగరంలో కోట్ల రూపాయల విలువైన ప్రాంతాలను గుర్తించినట్లు వివరించారు. అధునాతన సౌకర్యాలతో 10 అంతస్తుల భవనాల నిర్మాణం చేపట్టి పేదలకు అందిస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ యజ్ఞంలా కొనసాగుతుందన్న మంత్రి రెండో విడతలో ప్రకటించిన 2.5 లక్షల ఇళ్ల నిర్మాణాలకు అదనంగా నగరంలో 1,00,000 ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. గత ప్రభుత్వాల మాదిరిగా నగరానికి దూరంగా కాకుండా పేదలు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే ఇండ్ల నిర్మాణం చేపడుతున్నామని మంత్రి స్పష్టం చేశారు. గతేడాది మంజూరు చేసిన 4.5 లక్షల ఇళ్లతో కలిపి మొత్తం 8 లక్షలకు పైగా పేద కుటుంబాల జీవితాల్లో సొంతింటి వెలుగులు నింపుతున్న ప్రజాప్రభుత్వం
ప్రభుత్వం చరిత్ర సృష్టిస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయకపోతే జరిగే పరిణామాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో కాళేశ్వరం జలాల కోసం చేపట్టిన పాదయాత్రలో హరీష్ రావు పాల్గొన్నారు. గోదావరిలో వరద పోతున్నా నీళ్లు ఎత్తిపోయటం లేదని హరీష్ రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ కి పేరు వస్తోందనే అక్కస్తోనే కాళేశ్వరం పంపులు ఆన్ చేయటం లేదని ఆరోపించారు. రేపు ఎల్లంపల్లిలో నీళ్లు లేకపోతే ఎన్టీపీసీలో కరెంట్ ఉత్పత్తి ఆగిపోతుంది. హైదరాబాద్ కు మంచి నీళ్లు ఉండయి, మళ్ళా ప్రజలు వలసలు పోతారు. దయచేసి ఆ పరిస్థితులు రావద్దు. తక్షణమే ప్రభుత్వం మోటార్లు ఒత్తాలే, నీళ్లు తీసుకురావాలని చెప్పి కోరుతా ఉన్నాం. నీళ్లు పోయినాయి, యూరియా పోయింది, కరెంటు పోయింది, రైతు బీమా పోయింది. ఒకటొకటి ఉడవీక్తా ఉన్నాడు. కండ్ల ముందు నీళ్లు పోతుంటే కిందికి జార విడిస్తున్నావు, ఎత్తుతలేవు. రేపు ఏర్పడే పరిణామాలకు కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం పెద్ద ఎత్తున చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నా. కాళేశ్వరం కుంగిపోయిందనే విషయం మరిచి నీటిని ఎత్తిపోయటం లేదని సర్కారుపై బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. ఎన్డీఎస్ఏ చెబితే తప్పకుండా మేడిగడ్డ, కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉండి ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఇప్పుడు కాంగ్రెస్ పై కేటీఆర్ బురద చల్లటం సరికాదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్లలోనే 60,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందని గుర్తు చేశారు. 2011లో గ్రూప్ 1 పరీక్షలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన తర్వాత 10 సంవత్సరాలు మీరు ప్రభుత్వంలో ఉండి గ్రూప్ 1 పరీక్షలు ఎందుకు నిర్వహించలేదని అడుగుతా ఉన్నాం. మేము వచ్చినాం, గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించడం, అసలు వారికి నైతిక హక్కు ఉందని మేము రచిస్తాం. గ్రూప్ 1 పరీక్షలు ఎందుకు నిర్వహించాలో చెప్పాలా? సరే, ఒక్కసారి అయితే కోర్టు పరంగా పోయిందన్నారు, రెండవసారి లీకేజ్. అది ఎవరి బాధ్యత? అది మీ బాధ్యత కదా. మా యువ మిత్రులకు కూడా కోరుతా ఉన్నాం, మీ బంగారు భవిష్యత్తుని చూడాలనే మా ఉద్దేశం. ఇన్ని వేల ఉద్యోగాలు ఇచ్చినాం, రాబోయే కాలంలో ఒకటి తర్వాత ఒకటి నింపే కార్యాచరణ తీసుకుంటున్నాం. శంషాబాద్ బహదూర్గూడలో 650 ఎకరాల భూములకు ఫెన్సింగ్ వేసే ప్రక్రియ కొనసాగుతోంది. భూసేకరణకు వ్యతిరేకంగా వెలిసిన రైతుల దీక్షా శిబిరాన్ని హైడ్రా సిబ్బంది తొలగించారు. దీక్షా శిబిరం వద్ద ఫెన్సింగ్ వేశారు. బయట వ్యక్తులు లోపలికి రాకుండా బహదూర్గూడ చుట్టూ పోలీసులు పహారా కాస్తున్నారు. ఊరి మొత్తాన్ని తమ అధీనంలోకి తీసుకుని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు మార్కెట్ విలువకు తగిన పరిహారం లేదా భూమి ఇవ్వాలని రైతులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అటు రైతుల్ని పరామర్శించేందుకు రాజకీయ నేతలు వరుస కడుతున్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కార్తీక్ రెడ్డి కార్యకర్తలతో కలిసి బహదూర్గూడ చేరుకొని బాధిత రైతులతో మాట్లాడారు. రైతుల భూములు తీసుకోకుండా ప్రభుత్వం భూసేకరణ చేయాలని బీజేపీ నేతలు చెబుతున్నారు. రైతులకు ప్రత్యామ్నాయంగా 600 గజాల హెచ్ఎండిఏ లేఅవుట్లు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇస్తోందని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలిపారు. రాజకీయాల కోసం ప్రతిపక్షాలు రైతుల్ని రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు. అటు పోలీసుల కళ్లలో రైతులు కారం పొడి కొట్టిన ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. స్థానికంగా 8 మంది రైతులతో పాటు బీఆర్ఎస్, బీజేపీకి సంబంధించిన 36 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల కలకలం రేగింది. తనను వేధిస్తున్నాడంటూ ఐపీఎస్ ట్రైనీ ఉదయ్ కృష్ణారెడ్డిపై తోటి ట్రైనీ వేధింపుల ఆరోపణలు చేశారు. అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫిర్యాదులో బాధితురాలు తనపై జరిగిన వేధింపులను వివరించారు. వాట్సాప్లో అసభ్య, లైంగిక వేధింపుల సందేశాలు పంపినట్లు తెలిపారు. తోటి ట్రైనీల ముందు అవమానకర వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. స్నేహితులతో ఇద్దరికి సంబంధం ఉందంటూ మానసిక వేధింపులకు గురి చేశాడని ఫిర్యాదులో వివరించారు. తన ఫోన్ లాక్కొని పాస్వర్డ్ చెప్పాలని బెదిరించాడని, గదిలో నిర్బంధించి జుట్టు పట్టుకుని దాడి చేశాడని వాపోయారు. మెడకు కత్తి పెట్టి బెదిరించినట్లు ఫిర్యాదులు ఆరోపించారు. తనను అసభ్యంగా తాకుతూ వీడియో తీశాడని, వీడియోను భర్తకు పంపి బ్లాక్మెయిల్ చేశాడని ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన పరువు తీసేలా తప్పుడు సమాచారం ప్రచారం చేశాడని ఆరోపించారు. ఈ ఘటనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన అత్తాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పీర్జాదిగూడ శంకర్ నగర్లో యువతి మృతి కేసును పోలీసులు ఆత్మహత్యగా తేల్చారు. ఏపీలోని విజయనగరం జిల్లా దేవపల్లికి చెందిన ఈశ్వరరావు, అరుణ దంపతుల కుమార్తె తేజస్విని బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసేది. 2 నెలల క్రితం తల్లి అరుణతో కలిసి హైదరాబాద్ వచ్చి శంకర్ నగర్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటుంది. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి 2:30 గంటలకు నిద్రలేచిన తేజస్విని అర్ధనగ్నంగా వీధిలోకి వెళ్లి పరిగెత్తింది. మార్గమధ్యలో ఉన్న గుడిలో మొక్కి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఉదయం
నిద్రలేచిన తల్లి కుమార్తె కోసం గాలించగా చెరువులో చనిపోయి కనిపించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. తన కుమార్తె తరచూ పీడకలలు వస్తున్నాయని చెప్పేదని, మానసిక సమస్యలతోనే ఆత్మహత్యకు పాల్పడిందని తేజస్విని తల్లి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతురాలు ఫియర్ ఫోబియాతో బాధపడేదని విచారణలో తేలినట్లు చెప్పారు. నకిలీ పత్రాలు సృష్టించి కోట్ల రూపాయల విలువైన భూమిని విక్రయించిన కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ సభాపతి తమ్మినేని సీతారాం, ఆయన కుటుంబ సభ్యులు ఉన్నట్లు శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వరరెడ్డి తెలిపారు. బలగ పరిధిలోని భూమికి సంబంధించి 1988 నుంచి 1992 మధ్య కొన్ని లావాదేవీలు జరిగినట్లు గుర్తించామన్నారు. భూ యజమాని అందవరపు గోవిందరాజులు బతికే ఉండగా చనిపోయారని నకిలీ పత్రాలు సృష్టించారని ఎస్పీ చెప్పారు. ధ్రువపత్రాలను సరిగా తనిఖీ చేయకుండానే సబ్ రిజిస్ట్రార్ అరుణ సదరు భూమిని 2023లో 2 సార్లు తమ్మినేని సీతారాం కుమారుడు పేరుపై రిజిస్టర్ చేసినట్లు స్పష్టమైందన్నారు. ఈ కేసులో 8 మందిని అరెస్టు చేశామని, మరో 5గురిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. అందవరపు గోవిందరాజులు ఎవరైతే ఉన్నారో అతను బ్రతికే ఉన్నాడు. బట్ వీళ్ళు ఏం చేశారంటే అతను చనిపోయినట్లు ఒక ఫేక్ డెత్ సర్టిఫికేట్ ఒకటి తీసుకున్నారు. తెలుగు సతీష్ కుమార్ అన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ ఇస్ ద మెయిన్. ఇతనికి సపోర్ట్గా రినాద్ అన్న వ్యక్తి ఉన్నారో ఇతను ఈ కూన పెద్దిరాజు తోటి కలిసి ఈ డాక్యుమెంట్స్, ఈ ఫేక్ డాక్యుమెంట్స్ అన్ని క్రియేట్ చేయడం, ఈ అగ్రిమెంట్ క్రియేట్ చేయడం ఇవన్నీ జరిగాయి. ఈ ఎక్స్ స్పీకర్గా ఎవరైతే వర్క్ చేశారో తమ్మినేని సీతారాం గారు అబ్బాయి ఆ నాని కావచ్చు, ఆ తమ్మినేని సీతారాం గారు కావచ్చు, వాళ్ళ స్పౌజ్ తమ్మినేని వాణి గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళ కాలేజ్లో, ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ ఏదైతే అమదాల వలసలో రన్ చేస్తున్నారో అందులో ఉన్న 4 లెక్చరర్స్, ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సాక్షి సంతకాలు పెట్టించారు ఈ 2 డాక్యుమెంట్స్లో. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడి కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న అభియోగంతో కాశీబుగ్గ సీఐ రామకృష్ణ, ఎస్ఐ సునీల్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ చెట్టి ఆదేశించారు. గత శుక్రవారం ఎస్ఐ సునీల్ను, శనివారం సీఐ రామకృష్ణను వీఆర్కు పంపినట్లు తెలిపారు. శనివారం రాత్రి వారిని సస్పెండ్ చేసినట్లు శ్రీకాకుళం ఎంపీ మహేశ్వరరెడ్డి చెప్పారు. రోడ్డు ప్రమాద కేసు నుంచి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మను తప్పించడంలో సీఐ రామకృష్ణ, ఎస్ఐ సునీల్ పాత్ర ఉందన్న అభియోగాలపై ప్రభుత్వం వారిని సస్పెండ్ చేసింది. ఈ కేసులో 3 కానిస్టేబుళ్లు, మరో అధికారిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఓ అధికారి స్టేషన్ సమాచారాన్ని మాజీ మంత్రి అప్పలరాజుకు చేరవేసినట్లు ఆరోపణలున్నాయి. ప్రమాదం తర్వాత అప్పలరాజు ఆయన అనుచరులతో మాట్లాడినట్లు తెలుస్తుండగా కాల్ డేటా ఆధారంగా విచారించనున్నారు. పూర్తిస్థాయి విచారణ తర్వాత చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఎస్పీ వివరించారు. విశాఖలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 4 మృతి చెందారు. ఆనందపురం సమీపంలోని గండిగుండం సమీపంలో లారీని కారు వేగంగా ఢీకొంది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 5గురిలో 4 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వినుకొండ నుంచి టెక్కలిలో శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. క్షతగాతులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి, ట్రాఫిక్ ఇన్ఛార్జ్ ఏడీసీపీ నరసింహమూర్తి, నార్త్ జోన్ ఏసీపీ అప్పలరాజు పరిశీలించారు. ఘటనపై హోంమంత్రి అనిత, మంత్రులు డోలా, మండిపల్లి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జమ్మూ కశ్మీర్లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 7గురు గల్లంతయ్యారు. సరిహద్దు జిల్లాలైన పూంచ్, రాజౌరీలో కొండచర్యలు విరిగిపడి ఇళ్లు ధ్వంసం కాగా పలువురు చిక్కుకుపోయారు. ఆకస్మిక వరదలకు వందలాది ఇళ్లు, డజన్ల కొద్ది వాహనాలు దెబ్బతిన్నాయి. రంగంలోకి దిగిన సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్లో నిమగ్నమయ్యాయి. జమ్మూ కశ్మీర్లో కొన్ని రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. సోరంకోట్ పరిధిలోని లోయర్ ముర్రా గ్రామంలో తెల్లవారుజామున ఒక ఇంటిపై కొండచర్యలు విరిగిపడ్డాయి. ఇంట్లో ఉన్న 8 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు 2 ఏళ్ల బాలుడు సహా 5 మృతదేహాలను వెలికితీశారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. జమ్మూలో రాబోయే కొన్ని రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. భక్తుల భద్రత దృష్ట్యా పహల్గాం, బాల్తాల్ మార్గాల ద్వారా సాగే అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఉత్తరాఖండ్ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. హరిద్వార్ జిల్లాలో పిడుగులు పడి 2 ప్రాణాలు కోల్పోయారు. ఎడతెరిపి లేని వానలు, కొండచర్యలు విరిగిపడినటువంటి ఘటనలతో రాష్ట్ర వ్యాప్తంగా 84 రహదారులు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. రానున్న కొన్ని రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఉత్తరాఖండ్లోని 10 జిల్లాలకు అధికార యంత్రాంగం రెడ్, ఆరెంజ్ అలర్ట్లు జారీ చేసింది. భారీ వర్షాలకు ఈశాన్య రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. నాగాలాండ్, మోన్ జిల్లాలో ఆకస్మిక వరదలు, కొండచర్యలు విరిగిపడి 8 మంది మృతి చెందారు. డజన్ల
టన్నుల కొద్దీ గల్లంతయ్యారు. 15 ఇళ్లు దెబ్బతినగా శిథిలాల కింద మరింత మంది ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. వారిని బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బంది సహాయ చర్యలను ముమ్మరం చేశాయి. భారీ వర్షాల కారణంగా అసోం గువాహటిలోని కార్కులీ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. కొండ పైభాగంలో ఉన్న ఓ రక్షణ గోడ కూలి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. భారత స్టార్ షట్లర్ 2 సార్లు ఒలింపిక్ విజేత పీవీ సింధు మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. టోక్యో వేదికగా జరిగిన జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ టైటిల్ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో జపాన్ ఓపెన్ టైటిల్ను సొంతం చేసుకున్న తొలి భారత మహిళా షట్లర్గా సింధు అవతరించింది. తుదిపోరులో జపాన్ క్రీడాకారిణి మాజీ ప్రపంచ ఛాంపియన్ అకానే యమగుచిని సింధు మట్టి కరిపించింది. 21-17, 21-17 తేడాతో వరుస గేముల్లో గెలిచి అద్భుత విజయాన్ని అందుకుంది. మొదటి నుంచే సింధు ఈ మ్యాచ్లో తనదైన శైలిలో దూకుడు ప్రదర్శించింది. ఖచ్చితమైన ప్లేస్మెంట్స్, పదునైన స్మాష్లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. జపాన్ ఓపెన్ గెలుపుతో దేశం గర్వించేలా తెలుగు తేజం బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సంచలన విజయం సాధించారని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభినందించారు. వరుస గేమ్స్లో ఘన విజయం సాధించి సరికొత్త మైలురాయిని అధిగమించారని కొనియాడారు. సింధుకు తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తన ప్రతిభ, కృషి, పట్టుదలతో దేశ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న సింధు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.